హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలానే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. ఏంటి ఉదయాన్నే రాసుకుంటా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను రిలయన్స్‌లో కొన్ని సరుకులు తీసుకున్నాను కదా! ఇంకా కొన్ని నేను విడిగా తీసుకుంటాననమాట. అన్నీ ఒకే దగ్గర తీసుకోను. రిలయన్స్‌లో, మెట్రోలో, డీమార్ట్‌లో, మోడ్రన్‌లో అలా కొన్ని కొన్ని లిస్ట్ ఔట్ చేసుకుంటున్నాను. ఏవి ఎక్కడ తెచ్చుకోవాలి అని. ఈ బుక్కుని గుర్తుపట్టారా? నేను డీఐవై చేశాను కదా! ఆ నోట్‌బుక్కు. ఈ మధ్యన నేనైతే రెగ్యులర్‌గా అంటే ఏమన్నా వర్క్స్ చేయాలన్నా, ఎవరికైనా ఫోన్ చేసి ఏదన్నా రిపేర్లు ఇలాంటివి చెప్పాలన్నా నోట్ చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడేంటంటే తన్మయ్ అప్పుడే లేచిందనమాట. తను నా దగ్గరకొచ్చింది. సరే, మీకు కూడా ఒకసారి చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒకసారి చూపించేశాను. నెక్స్ట్ ఇక్కడేంటంటే ఈ మధ్యన రీసెంట్‌గా అయితే వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండీ! ఈరోజు కొంచెం ఎండగా ఉందనమాట. ఇక్కడ విండోలో నుంచి వ్యూ చాలా బావుంది. నెక్స్ట్ ఇక నేను ఈరోజు మార్నింగే బట్టలు చాలా ఉండిపోయినాయి. అవన్నీ గూడా మడతలు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన డీఐవైస్ చేస్తా ఉన్నాను కదా! అందుకని. పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పేసి పెండింగ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసానండి నేను. ఈలోపుగా తనోజ్ కూడా లేచాడు. ఈరోజు ఏంటంటే ఆన్‌లైన్ క్లాస్ ఉంది కానీ ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అస్సలు. ఈ మధ్యన ఇదే ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం మేమైతే. కనీసం వారానికొక్కసారన్నా మనం ఈ విధంగా ఆయిల్ మసాజ్ చేశామనుకోండి, కాస్త హెయిర్ గూడా మంచిగా ఉంటుంది. లేదంటే చాలామంది పిల్లలకి ఈ ఏజ్ నుంచి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుంది. అందుకని నేనిక్కడ మసాజ్ చేస్తా ఉన్నాను. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what. ఈరోజు నేను టిఫిన్‌కి ఉప్మా చేశాను. అటుకులు ఉప్మా. ఈ అటుకులు ఉప్మాలో చూసారా? క్యారెట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ క్యారెట్స్, క్యాప్సికము అలానే ఉల్లికాడలు వేసుకొని చేసుకుంటే ఈ అటుకులు ఉప్మా చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. మీరు గూడా ఎవరన్నా అంటే అలవాటు లేని వాళ్ళు గూడా మనం పల్లీలు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటే తినడానికి గూడా బావుంటుంది. అలానే తప్పకుండా పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అవేంటంటే నూనెలో ఫ్రై అయ్యి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనిక్కడైతే బౌల్స్‌లో పెట్టేశాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అటుకుల ఉప్మా. Late tonight, my heart is on fire, and I can't help thinking of you. Late tonight, my suit is getting higher, and I can't help wanting you. My desire keeps growing up, and it's getting out of control. ఎవరా ఇతను అనుకుంటున్నారా? ఏమీ లేదండి. సాటర్‌డే రోజు మా ఫ్యాన్ ఏంటో ఒకటే మొత్తుకుంటా ఉంది. అంటే రిపేర్ వచ్చింది. అందుకని నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేశాను. సాటర్‌డే రోజు బుక్ చేశాననమాట. అందుకని వాళ్ళు మండే రోజొచ్చి రిపేర్ అనేది చేశారు. ఇది హాఫ్ ఎన్ అవర్ టైం పట్టిందిలెండి అంతే. ఇక ఫ్యాన్ అనేది సెట్ అయిపోయింది. వారంటీలో ఉందనమాట అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈరోజు రెసిపీస్ గానీ ఇవేమీ షేర్ చేయట్లేదండి. ఇప్పుడు పండగ గూడా స్టార్ట్ అయిపోతుంది కదా! మనకి కొంచెం పనులు త్వరగా అయిపోవాలని అనుకుంటా ఉంటాం కదా! అందుకని నేను ఒక మంచి సొల్యూషన్‌ని నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. స్టవ్ చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో. నేను ఈరోజు ఒక రెసిపీ చేశాను. అలానే స్వీట్ చేశాను.
మార్నింగ్ నుంచి నేనేం క్లీన్ చేయలేదు. ఇప్పుడొచ్చేసి ఈవినింగ్ అండి. ఇక నేను క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము, సొల్యూషన్ కూడా అయిపోయింది. అందుకని అది మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకు. ముందుగా ఇక్కడ వెనిగర్ తీసుకోండి. ఇది మనం వంటల్లో వాడుకునే వెనిగర్. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇది ఒక్కసారి మీరు తయారు చేసుకొని పెట్టుకుంటే 1 వీక్ దాకా ఉపయోగపడుతుంది. మనకి స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండాలంటే ఈ సొల్యూషన్ ఉందనుకోండి చాలా ఈజీగా ఉంటదనమాట. ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వెనిగర్ వేశాను. నెక్స్ట్ ఇందులో ఫుల్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇవి వాటర్ గోరువెచ్చగా తీసుకోండి. గోరువెచ్చగా తీసుకుంటే రిజల్ట్ బావుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూను విమ్ లిక్విడ్ వేసుకోండి. ఏదైనా డిష్ లిక్విడ్ వేసుకోండి. సర్ఫ్ గానీ అలాంటివి ఏం వేయొద్దు. ఓన్లీ లిక్విడ్ సోప్ మాత్రం వేసుకోండి. తర్వాత ఇందులో నేను ఒక టీ స్పూను బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. ఈ సొల్యూషన్ మనం ఒక్కసారి చేసుకుంటే చాలా రోజులు ఉపయోగపడుతుందని చెప్పాను కదా! అలానే మనకి పని కూడా చాలా ఈజీగా ఉంటదండి. దీన్ని మనం ఒక స్టవ్ క్లీనింగ్‌కే కాదు, మనం ఏదన్నా పాత్రలు మాడిపోయినా, ఏదన్నా అంటే రొట్టెల పెనము అలాంటివి ఉంటాయి కదా! అవేంటంటే ఊరికేనే జిడ్డు పడుతూ ఉంటాయి. జిడ్డు వదలడానికి ఈ సొల్యూషన్ చాలా పనిచేస్తుంది. చూసారా ఇక్కడ నేను తినే సోడా కూడా వేసిన తర్వాత నేను ఒక్కసారి ఊపాను, బాటిల్‌ని షేక్ చేశాను. వెంటనే లిక్విడ్ అంతా బయటకొచ్చేసింది. ఇది నేను మీకు చూపిద్దామని ఈ విధంగా చేశాను. ఎందుకంటే నేను మీతో చెప్పడం కంటే చూపిస్తే బావుంటుంది కదా! మనం ఎప్పుడైనా విమ్ లిక్విడ్ అంటే వెనిగర్ గానీ, తినే సోడా గానీ మిక్స్ చేసినప్పుడు ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు పొంగింది కదా, మొత్తం బయటకొచ్చేస్తుందనమాట లిక్విడ్ అంతా. వేస్ట్ అయిపోతుంది. అందుకని మీరు ఇది కలుపుకునేటప్పుడు ఒక మగ్గులో గానీ, లేదంటే కొంచెం పెద్ద గిన్నెలో గానీ కలుపుకోండి. ఆ నురుగనేది ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత మీకు ఆ వాటర్ అంతా కూడా మీరు స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. ఈ స్ప్రే బాటిల్‌లో మీరు సొల్యూషన్ ఎక్కువగా తయారు చేసి పెట్టుకుంటే, మీరు ప్రతిసారి అంటే మనం ఏదైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ ఉంచి, ఆ తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకోవచ్చు. అలా అన్నమాట, ఈజీగా ఉంటుంది. అలానే ఇక్కడ చూసారా ఈ పెనం ఎలా ఉందో? ఏంటంటే ఇది ఇండాలియందండి. తెల్లది కదా! మనం చపాతీలు ఇలాంటివి చేసినప్పుడు ఊరికేనే మాడినట్టు అయిపోతూ ఉంటుంది. దీని మీద నేను ఈ స్ప్రే అప్లై చేశాను. ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలాను. పక్కనుంచాననమాట నానబెట్టడానికి. ఆ తర్వాత మనం స్టీల్ పీస్ గానీ, లేదంటే గ్రీన్ స్క్రబ్బర్ గానీ పెట్టి రుద్దామంటే నీట్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కనుంచేద్దాము. తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద గూడా కొంచెం నేను అప్లై చేశాను కదా! అలానే ఇక్కడ స్టీల్ స్టాండు, ఆ ర్యాకుల మీద గూడా కొంచెం నల్లగా ఉంది కదా, దాని మీద గూడా అప్లై చేశాను. కాసేపు వదిలి పక్కనుంచేశాను. ఇప్పుడు నేను స్పాంజ్‌తో స్టవ్ మీద క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ స్టీల్ ర్యాకులు ఇవన్నీ గూడా నాని ఉంటాయి గదా! మనం కొంచెం అంటే ఎక్కువ శ్రమ పడకుండా మనం ఈజీగా రుద్దంగానే క్లీన్ అయిపోతుందనమాట. కాకపోతే గ్యాస్ బర్నర్స్ ఉన్నాయి చూసారా? అవి మాత్రం మనం నానపెట్టాల్సిందేనండి. నేను ఆల్రెడీ ఆ వీడియోని షేర్ చేశాను. అలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఈ స్ప్రే కొట్టినంత మాత్రాన నీట్‌గా అయిపోదనమాట. మనం అలా చేస్తే చాలా ఈజీ ప్రాసెస్. నేనిక్కడ స్ప్రే చేసుకుంటూ, బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ, అలానే ఇక్కడ స్టీల్‌ది కదా ఈ స్టాండ్, అంటే మన బర్నర్ దగ్గర అక్కడంతా కూడా నేను గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. గ్లాస్ టాప్ మీద మాత్రం మీరు గ్రీన్ స్క్రబ్బర్ పెట్టకండి, గీతలు పడతాయి. ఈ విధంగా మనం స్ప్రే చేస్తూ, స్ప్రే బాటిల్ అవ్వడం వలన మనం ఈజీగా స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. అలా కాకపోతే ఊరికే తడి చేస్తూ, సోప్ తీసుకుంటూ వాష్ చేసుకోవాలి. మీరెంత సోప్‌తో క్లీన్ చేసినా, లిక్విడ్‌తో చేసినంత నీట్‌గా అయితే ఉండదు. చూసారు కదా, ఈ విధంగా నేను ఎడ్జెస్ అంతా కూడా సోప్‌తో నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పండగ టైం కాబట్టి మనం పిండి వంటలు, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, స్నాక్స్ ఇలాంటివి చేసినప్పుడు ఊరికే స్టవ్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ సొల్యూషన్ ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకోండి. ఎలా ఉంది, మీకు మంచిగా అనిపించిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీరు కూడా ఈ సొల్యూషన్ వాడుతూ ఉంటే లైక్ చేయండి తప్పకుండా. చూసారు కదా, నేను ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి నేను ఈ పెనాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం వాడగానే మళ్ళీ నల్లగా అయిపోతుంది. కాకపోతే ఈ సొల్యూషన్ ఉంది కదా, మనకి పని అనేది ఈజీగా ఉంటుంది. చూసారా, బర్నర్స్ అనేవి కొంచెం మాత్రమే కలర్ వచ్చాయి.
మీరు ప్రతిసారి వంటలు చేసినప్పుడు ఈజీగా మీరు క్లీన్ చేసుకోవడానికి బావుంటుంది సొల్యూషన్ అయితే. ఇది దీనికనే కాదండి, ప్లాస్టిక్ సామాన్ల మీద జిడ్డున్నా, ఏదన్నా మనం స్టవ్ పక్కన పెట్టినప్పుడు వాటి మీద జిడ్డుగా ఉంటుంది కదా! దాన్ని గూడా మీరు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా, అంటే కాసేపు స్ప్రే చేసి ఉంచారంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం వెనిగర్‌ని స్పాంజ్ వైప్‌కి తీసుకున్నాను. తీసుకొని కాసేపు దాన్ని అప్లై చేశాననమాట స్టవ్ మీద. ఎందుకంటే ఎప్పుడన్నా మనం నీళ్ళ చుక్కలు ఇలాంటివి పడినప్పుడు అవి మరకల్లాగా ఉండిపోతాయి అయిపోవడానికి. నెక్స్ట్ ఇక నేను ఇంత పని చేశాను కదా! అందుకని ఇగ నాకు కొంచెం టీ తాగాలనిపించింది. అందులో నేను వీడియో చేస్తూ క్లీనింగ్ చేసేసరికి చాలా టైం పట్టిందండి. అందుకని నేను టీ పెట్టుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు. ఈరోజు నేనెందుకో ఈ క్లీనింగ్‌ది సొల్యూషన్ తయారు చేస్తూ ఉన్నాను కదా! మీతో గూడా షేర్ చేయాలనిపించింది. యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. సీ యూ.